చేతులు చక్కని రాతలు నేర్వలేదయ్యో నా సంకనమే నిక్కగారెలు బాలు దున్నేనయ్యో నన్నుగన్నా వాళ్ళకు ఏడేళ్ళప్పుడు దూరమయ్యాను దూరవారి ఎడ్ల కొట్టము కాడుకు చేరువయ్యాను పాను పరాకు గుటుక పుట్టే పానం బొలాది కొడుక ఎక్కడన్నా గుట్కలేని పాను టేలు ఉన్నదా గుట్కలేని ఊరు వాడయాడ నన్ను ఉన్నదా రేణుకా ఎల్లమ్మకు బొట్టు పెట్టంగా రేణుకా ఎల్లమ్మకు బొట్టు పెట్టంగా బొట్టు మీదాడింది నాకు బొట్టసు మీదాడింది నాకు బొట్టు మీదాడింది నాకు బొట్టసు మీదాడింది నాకు రేణుకా ఎల్లమ్మకు చీరలు పెట్టంగా రేణుకా ఎల్లమ్మకు చీరలు పెట్టంగా చీర మీదాడింది నాకు బొట్టసు మీదాడింది నాకు చీర మీదాడింది నాకు బొట్టసు మీదాడింది నాకు రేణుకా ఎల్లమ్మకు రైకలు కొడకంగా రేణుకా ఎల్లమ్మకు రైకలు కొడకంగా రైక మీదాడింది నాకు రైకసు మీదాడింది నాకు రైక మీదాడింది నాకు రైకసు మీదాడింది నాకు. నమస్తే, అందరు ఎట్లున్నారు? మంచిగున్నారా? నేను మీ గంగ. నా స్వరం గంగతో మళ్ళొచ్చిన. ఏంది ఈ పిల్ల కంజర పట్టుకున్నది పాట పాడుతుంది అనుకుంటున్నారా? రోజు సింగర్స్నే ఇంటర్వ్యూ చేస్తున్నా. ఇక ఫోక్ సింగర్స్ చాలామంది ఇంటర్వ్యూ చేసిన. నేను ఇంత మంచిగా పాట పాడినా పాడకపోయినా వెనకాల తబలా డప్పు కంజర వాళ్ళందరూ పాటను ఎంకరేజ్ చేసి ఆ పాటకు అందం తెస్తారు. ఇక అట్లాంటి వాళ్ళని ఇంటర్వ్యూ చేయాలని బుద్ధి పుట్టిందన్నమాట. ఇక అన్న అయితే ఏ ఇంటర్వ్యూ చేసినా కానీ డప్పు మంచిగా కొడతాడు. అందుకనే అన్ననే ఇంటర్వ్యూ తీసుకొనికి పట్టుకొచ్చిన. ఇక అన్ననేమో జరంతా అరే నాకు సిగ్గు అవుతుంది రా, నువ్వు ఎన్ని పాటలు అన్నా వాడు, నేను కొడతా కానీ నేను ముందు కెమెరా ముందు రానంటాడు. ఇక బలవంతంగా పట్టుకొచ్చినాము. మరి అన్న ఎట్లా కొడతాడు డప్పు, ఎట్లా పాట కూడా వాడతాడంట. సరే అరుచుకుందాం మరి అన్నని. అన్న నమస్తేనే. నమస్తే సురేష్ అన్న, ఎక్కడి నుంచి వచ్చినావు అన్న? అక్క మాది హుజురాబాద్ అక్క. హుజురాబాద్ లోకల్ అక్క మాది. లోకలేనా హుజురాబాద్ అన్న? ఎప్పటి నుంచి డప్పు కొడుతున్నావు? అక్క నేను ఒక 25 సంవత్సరాలు అవుతుంది. 25 సంవత్సరాల నుంచి డప్పు కొడుతున్నావు. ఓకే, అంటే ఎందుకన్నా నువ్వు రా అన్న ఇంటర్వ్యూ తీసుకుంటా అంటే వద్దంటున్నావు, ఎందుకు? అక్క నేను ఎప్పుడైనా కానీ మా సింగర్ల ముందుండి నేను ఎప్పుడైనా వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వాయించడం నాకు ఎప్పుడు ముందుగా అంటే వెనక నుండి ముందుకు నడిపిస్తా ఉంటావు వాళ్ళని. ఇక నిన్ను ముందుగల్లా పెట్టాలని మేము అనుకుంటున్నాం. మరి నువ్వు డప్పు అయితే మంచిగా కొడుతున్నావు. ఒక్క బీట్ తోని స్టార్ట్ చేయన్న మాకు. సరే. అన్న అంటే ఇప్పుడు ఫస్ట్ ఏదైనా పాట వచ్చింది అనుకో, ఆ పాటకు తగ్గట్టు మీరు ప్రిపేర్ అవుతారా? ఏదైనా ఇప్పుడు నేను కొత్త పాట పాడినా, నీకు నాకు పరిచయం లేదు, సడన్ గా వచ్చి పాట పాడితే దానికి కొట్టేస్తావా? కొట్టేస్తాం అక్క. ఏదైనా సరే, ఏదైనా సరే, ఏ పాట ఉండని ఎంత కఠినమన్నా ఉండని కొట్టేస్తారు. ఎవరైనా సింగర్స్ బాగా తెలిసిన వాళ్ళు వస్తే వాళ్ళు చెప్పిన దరువు మీరు వేస్తారు. సరే అన్న, మరి నువ్వు పాట పాడతా అన్నావు, ఒక పాట ఏదన్నా మంచిగా అమ్మ గురించి అన్నా, నాన్న గురించి, లేదంటే చెల్లెల గురించి ఏదన్నా ఒక పాట పాడు. సరే అక్క, ముందైతే అమ్మ గురించి పాడు. సరే అన్న. చల్లనైనది అమ్మ ప్రేమ, కళ్ళ ఎరుగని కమ్మని ప్రేమ. చల్లనైనది అమ్మ ప్రేమ, కళ్ళ ఎరుగని కమ్మని ప్రేమ.
అబ్బా అమ్మ గురించి ఎంత మంచిగా పాడినామన్నా అట్లనే ఎంత మంచిగా కొట్టినామన్నా అంటాం. నేను అందరు సింగర్స్ని పాడినామంట కానీ ఇప్పుడు మిమ్మల్ని స్పెషల్ ఇంటర్వ్యూ లాగా అన్నమాట. కొట్టేటోళ్ళని కూడా తీసుకొచ్చడం అంటే మంచిగా కొట్టిండ్రు అన్న. అంటే మీరు ఎప్పటి నుంచి నేర్చుకున్నారన్న డప్పు? అక్క మా గురువు వచ్చేసి డప్పు చిన్న అక్క, అంటే మాతోనే పనిచేసేది. 96 నుండి మాకు నగరే టీం అని అనిల్ అన్న, కిషోర్ అన్న, నా వేమగంటి ప్రసాద్, దండపల్లి శ్రీన్ అన్న, డప్పు చిన్న, శ్రీధర్ అన్న, వీళ్ళంతా అందులో నేను ఒకటి అన్నట్టు. అప్పటికి వెళ్ళి డప్పు వాయిస్తున్నాక అంటే ఇప్పుడు ఆ అన్న వాళ్ళు రికార్డింగ్ బిజీ, అనిల్ అన్న కానీ ప్రసాద్ కానీ వీళ్ళంతా రికార్డింగ్ బిజీ ఉంటే ఏదైనా ప్రోగ్రామ్ ఉంటే వాళ్ళు వచ్చే వారికి లేట్ అయితే అంతసేపు ఆ జనాల నా పనికి మీరు కూడా ముదిగాలు వాడేది అన్నట్టు అట్లా. అందుకనే పాటలు నేర్చుకొని పెట్టుకున్నారు సేఫ్ సైడ్. అరే అన్న, అయితే నువ్వు ఇంత శాంతంగా మాట్లాడుతున్నావు. నాకు అనిల్ అన్న చెప్పిండు ఈయన పంచల మీద పంచేస్తాడు, మొత్తం పొద్దున్న నుంచి రాత్రి వరకు ఏం లేకున్నా ఆయన పంచల మీద బతికేయచ్చు అన్నారు. మరి నువ్వు సైలెంట్గా మాట్లాడుతున్నావు అంటే కెమెరా ముందా ఏంది? లేదక్క, నేను ఎప్పుడు ఇంటర్వ్యూ ఇవ్వలేదు, ఇదే ఫస్ట్ టైం. సరే అన్న, అట్లనే మీకు చెల్లెళ్ళు ఉన్నారా అన్న? ఇద్దరు అక్కలే అక్క. ఇద్దరు అక్కలు. మరి అక్కలు ఉన్నారు కాబట్టి ఏదన్నా అక్క చెల్లెల పాట పాడాల్సింది. ఓకే అక్క, తప్పకుండా పాడండి అన్న. బండెళ్ళిపోతుంది సెల్లెలా, బండిలో బావ పోతున్నాడే సెల్లెలా,
అట్లనే ఇప్పుడు డప్పు ప్రోగ్రామ్ చేస్తున్నారా అన్న? చేస్తున్నాం అక్క. నేను అనిల్ అన్న వాళ్ళతోనే తెలంగాణ సాంస్కృతిక సారథిలో చేస్తానక్క. అందులో కూడా ఇదే వాళ్ళ అన్న వాళ్ళు ముంగటుండి వాయిస్తే నేను వెనకబట్లు ఉండి వాయించడే. అవునా? ఓకే. అంటే ఇంతకు ముందు అయితే డప్పు లేనిది ఏ ప్రోగ్రామ్ కాకపోతుండే, ఇప్పుడైతే ఏదైనా ప్రోగ్రామ్ ఉంటే ట్రాక్లు డౌన్లోడ్ చేసుకుని ట్రాక్ల మీద పాడేస్తున్నారు. సో ఇప్పుడు ఎట్లుందన్న? ఎంత ట్రాక్లు ఉన్నా లైవ్ ఉంటది. ఇప్పుడు చాలా మంది అంటే రికార్డింగ్లలో అప్పుడు ఖచ్చితంగా లైవ్ డప్పు తబలా అన్నీ ఉండాల్సిందే, కానీ ఇప్పుడు ట్రాక్లు అంటే ఓన్లీ కీబోర్డ్ మీదనే అది చేసేస్తున్నారు కదా. వాళ్ళు ట్రాక్ చేసుకున్నా కానీ మేము టేప్స్ వేసి ఇస్తే వాళ్ళు చేసేసుకుంటారా? అంతకు ముందు కంటే ఇప్పుడు కొంచెం తగ్గినాయి కదన్న ప్రోగ్రామ్స్. అప్పుడైతే ప్రతి ఒక్కరు డప్పు లేనిదే ప్రోగ్రామ్ షురు కాకపోతుండే, ఎండ్ కాకపోతుండే. ఇప్పుడైతే అందరు ఎవరిది వాళ్ళు రికార్డింగ్ పెట్టుకుంటున్నారు, లేదంటే ట్రాక్లు పెట్టుకొని సాగదీస్తున్నారు అన్నమాట. అట్లనే ఈ 2 పాటలు అయితే మంచిగా వాడినవన్న. ఇంకేమైనా పాటలు వాడతావన్నా? ఇంకా పాటలు అంటే చదువు ప్రాముఖ్యత గురించి ఒక అబ్బాయి ఆ ఊర్లో అబ్బాయిని పాలేరు ఉంచుతారు అక్క. పాలేరు ఉంచితే వాళ్ళ ఆ పిల్లాడు చెప్తాడు వాళ్ళ నాన్నతోని, నాన్న నేను స్కూల్కి పోతా, ఈ పాలేరు పని నేను చేయలేను. ఓకే అన్న, పాడు. నా చిట్టి చేతులు చక్కని రాతలు నేర్వలేదయ్యో, నా సంకనమే నితదారెలు బాలు నానయ్యో, నా చిట్టి చేతులు చక్కని రాతలు నేర్వలేదయ్యో, నా సంకనమే నితదారెలు బాలు నానయ్యో. కట్టి గమ్మినప్పుడే ఇంటికి పోతానే, మా అవ్వయ్య రాకముందే నిద్దురబోతానే. వెలుగుపోయి చీకటి గమ్మినప్పుడే ఇంటికి పోతానే, మా అయ్య రాకముందే నిద్దురబోతానే. అన్నా ఇప్పుడు యూత్ అయితే ఒకటి కాదు, అన్ని అలవాట్లు చేసుకుంటారు. అవునక్క, పనికి మాలిన అలవాట్లు. దాని మీద ఏమైనా పాట ఉందా? ఉందక్క. మా గురువు గారు మురళీమోద్ గారు రాసిన పాట. ఇప్పుడు ఎక్కువ అట్రాక్ట్ అయ్యేది గుట్కాలకి. ఆ గుట్కాలతో క్యాన్సర్ వస్తుంది అని తెలిసినా కూడా మళ్ళీ ఆ గుట్కలు బుక్తూనే ఉన్నారు, క్యాన్సర్ బారిన పడుతూనే ఉన్నారు యువత. దానిపైన మా గురువు గారు రాసిన పాట. పాను పరాకు గుటుకా పానం బొలాది కొడుకా, పాను పరాకు గుటుకా పానం బొలాది కొడుకా, మంటవరో పాలు పరాకు గుటుకా పానం బొలాది కొడుకా, పాను పరాకు గుటుకా పానం బొలాది కొడుకా. రంగు రంగు పొట్లాలు తింటే వచ్చు కష్టాలు, మానకుంటే నీకు వచ్చు గొంతు క్యాన్సరు. రంగు రంగు పొట్లాలు మస్తు మస్తుగున్నదాని నవిలి నవిలి మింగితే ఖచ్చితంగా కడుగు నీకు కడుపులసరు. నవిలి మిగితే ఖచ్చితంగా కలుగు వలసరు.
సారబీరులున్ననాడు ఇన్ని గుట్కలాడబోయే సారబీరులున్ననాడు ఇన్ని గుట్కలాడబోయే సర్కారు సారబాయి గుట్కాల లోకమయ పాను పరాగు గుటుక ఎక్కడన్నా గుట్కలేని పానుటేలు ఉన్నదా గుట్కలేని ఊరు వాడయాడ నన్ను ఉన్నదా ఎక్కడన్నా గుట్కలేని పానుటేలు ఉన్నదా గుట్కలేని ఊరు వాడయాడ నన్ను ఉన్నదా నాడు గిన్ని గుట్కలాడమాయ సారబీరు నాడ చూడు గుట్క పూల దండలు సారాను ముంచినాయి గుట్క పుట్టి ముండలు తాను పరాగు గుట్టుక అన్న నిజంగా కరెక్ట్ చెప్పినావే అన్న. అన్ని పాటలు ఎట్లా నేర్చుకున్నావు? అయితే డప్పు కొట్టుకుంటే పాడిన వాళ్ళు నేర్చుకున్నా. మా అన్న అనిల్ అన్న వాళ్ళు వీళ్ళు వాడతా అంటే అప్పుడప్పుడు వాళ్ళే అడుగుతారు ట్యూన్ మర్చిపోయి ట్యూన్ మర్చిపోయి అడిగితే మేము చెప్తాం మా సిద్ధరన్న కానీ మేము కానీ ఏదో కాదని మెల్ల ఇటు అత్తరు వెనక చేయట్లే సై అని చెప్తాం. ఆ ట్యూన్లు అన్నీ మాకు గుర్తుండిపోతాయి అక్క వెనక వాయించుకుంటే ట్యూన్లు వింటా ఉంటాం అన్నట్టు. గోరేటి ఎంకన్నా ఆసుంటోళ్ళు కూడా మర్చిపోతారు ఎందుకంటే అప్పటికప్పుడు వాళ్ళు అడిగిన పాట ఇప్పుడు ముందర ప్రజలు కూర్చుంటారు, వాళ్ళు అడిగిన పాట ఏంటిదో మీకు మాత్రమే తెలుసు. అవును అక్క అన్న వాళ్ళు 1000 పాటలు పాడుంటారు ఆ అన్నకి ఏ పాట ఇట్లానే అసలు కన్ఫ్యూజ్ అయిపోతారు. అంతగాని అప్పుడప్పుడు మీరు మాత్రం ఏ సింగర్ ఏ పాట పాడుతుండే ఇక పాట ఏందిరా గది ఉండే కదా అని చెప్పంగానే అందిస్తారు కదా. ఇది అన్ని దగ్గర జరిగేదే. సూపర్ అన్న, ప్రతి ఒక్క పాట మంచిగా పాడుతున్నారు. ఇక సింగర్ అయిపోవచ్చు అన్న మీరు, ఎందుకంటే ట్రై చేయొచ్చు కూడా. ఎందుకంటే డప్పు కొట్టేటోళ్ళు కూడా సింగర్స్ అవుతున్నారు చూడండి. ఏం అసలు కొందరైతే మాకేం రాదు మేము ఇంతే అని అంటారు, కానీ మీ అసంటోళ్ళు కూడా ఉన్నారు. సూపర్ అన్న. అట్లనే మీకు కూడా మంచి గుర్తింపు రావాలా, ఎందుకంటే డప్పుతోనే ఆగొద్దు. డప్పు నేర్పియండి, ఇంకా ఇన్స్టిట్యూట్లు పెట్టండి. అట్లా కూడా డప్పుది కూడా నేర్పించి ఇప్పుడు ప్రతి ఒక్కటి నేర్పిస్తున్నారు, తబలా అవన్నీ నేర్పిస్తున్నారు. డప్పు నేర్పించే ఇన్స్టిట్యూట్ మాత్రం లేదు. అది కూడా రావాలన్న, వస్తే మీ అసంటోళ్ళకు శిష్యులు వస్తారు. డప్పు కళ అనేది ఇప్పుడు ఎట్లుందో తెలియదు, కానీ ముందు ముందు తరాలు ఏం చేస్తారో తెలియదు, మర్చిపోతారో ఉంటారో తెలియదు. సో వాళ్ళకన్నా ఉపయోగపడుతుంది. సూపర్ అన్న, మంచిగా కొడుతున్నారు, మంచిగా వాడుతున్నారు. అట్లనే ఇంకా మంచి పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ వల్ల స్టేజ్ మీద వాడాలా, డప్పు కొట్టాలా, అంతే. థ్యాంక్స్. చూసిండ్రు కదా అన్న సురేష్ అన్న డప్పు ఎట్లా కొడుతున్నాడు. ఇక మాటలు జరంతా తక్కువైనాయి. అన్న మస్తు చమత్కార మాటలు మాట్లాడతాడంట. మళ్ళీ ఎప్పుడన్నా కలిసి మాట్లాడుకుందాం. ఈ ఎర్ర సురేష్ అన్నతోనైతే డప్పు కొట్టించుకున్నాం, పాటలు పాడిపించుకున్నాం. ఇక పొద్దు మొత్తం పోయింది, ఇంటికి పోవాలి కదా. మరి నడుస్తా, మళ్ళీ ఎప్పుడన్నా వచ్చి మళ్ళీ కలుస్తా. కానీ పారి మరి ఇంటికి వెళ్దాం.